ఈ మధ్య మిల్లెట్స్ ప్రతి ఒక్కరూ విరివిరిగా వాడుతున్నారు. అసలు మిల్లెట్స్ ఎవరు తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? డయాబెటీస్ ఉన్నవాళ్ళు మిల్లెట్స్ తీసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయా? అనేది ఈరోజు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన మాటల్లోనే విందాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మన ఆహారంలో కార్బోహైడ్రేట్ సోర్సెస్ అనేవి ఎలాంటివి చూస్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కార్బోహైడ్రేట్ సోర్సెస్లో మనకి జనరల్లీ ఎక్కువ కార్బోహైడ్రేట్ అందించేటువంటి సోర్స్ గ్రెయిన్స్ లేదా ధాన్యాలు. ఈ ధాన్యాల్లో వరి కానీ అంటే రైస్ కానీ లేదంటే వీట్ గోధుమలు కానీ అండ్ ఈ మధ్య కాలంలో మిల్లెట్స్ అనేవి మనం ఎక్కువగా యూస్ చేస్తున్నాము. వీటిలో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మామూలు రైస్తో కానీ వీట్తో కానీ కంపేర్ చేసినప్పుడు మిల్లెట్స్లో మనకి కార్బోహైడ్రేట్స్తో పాటుగా ఎక్కువ క్వాంటిటీలో ప్రోటీన్ అట్లాగే ఫైబర్ కూడా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ గ్లూకోజ్గా కన్వర్ట్ అయినప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ త్వరగా పెరగటం అనేది కాకుండా మన బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేట్ చేసేందుకు మిల్లెట్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అది ఫస్ట్ రీజన్ మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళు మిల్లెట్స్ తీసుకుంటే ఎందుకు బెనిఫిట్ ఉంటుంది అనేది. సెకండ్ రీజన్ వచ్చేసి రైస్తో కానీ గోధుమలతో కానీ కంపేర్ చేసినప్పుడు మిల్లెట్స్లో మనకి విటమిన్స్ అండ్ మినరల్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఐరన్ కానీ కాల్షియం కానీ ఇట్లాంటి విటమిన్స్ అండ్ మినరల్స్, కొన్ని రకాల బి విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా మన బాడీకి చాలా అవసరము. అండ్ మనం సరైన ఆహారం తీసుకున్నప్పుడు వీటి డెఫిషియన్సీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఆ డెఫిషియన్సీస్ వచ్చేటువంటి రిస్క్ తగ్గించడానికి కూడా మిల్లెట్స్లో ఉండేటువంటి ఈ బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ ప్రొఫైల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అండ్ మిల్లెట్స్లో మనకి ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం మూలాన ఉన్న కార్బోహైడ్రేట్ కూడా చాలా గ్రాడ్యువల్గా మన బాడీలోకి ఎసిమిలేట్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా కూడా మన బ్లడ్ గ్లూకోజ్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ డైట్లో ఒక ప్రోటీన్ సోర్స్ కింద కూడా కొన్ని రకాల మిల్లెట్స్ అనేవి, అన్ని రకాల మిల్లెట్స్లోనూ ప్రోటీన్ ఎక్కువ క్వాంటిటీలో ఉండదు, బట్ కొన్ని రకాల మిల్లెట్స్లో ఉండేటువంటి ప్రోటీన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. వీటన్నిటితో పాటుగా క్వాంటిటీ అనేది మనము మిల్లెట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మిల్లెట్ పోర్షన్ కొంత తక్కువగాను, కూరలు కొంత ఎక్కువగాను. అంటే మీరు ఎప్పుడైనా సరే వైట్ రైస్తో కంపేర్ చేస్తే మిల్లెట్స్ తీసుకున్నప్పుడు మిల్లెట్ పోర్షన్ తక్కువ తీసుకునేందుకే మనము అవకాశం ఉంటుంది. ఎందుకంటే తక్కువ తీసుకుంటే కూడా స్టమక్ ఫిల్ అయినటువంటి ఫీలింగ్, అంటే కడుపు నిండింది, ఆకలి తీరింది అనేటువంటి ఫీలింగ్ మనకు ఉంటుంది. కాబట్టి మిల్లెట్స్ ద్వారా ఆ రకంగా కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది. తక్కువ క్వాంటిటీ తీసుకుంటాం ఆటోమేటిక్గా. సో ఇది తక్కువ క్వాంటిటీ తీసుకుంటే దానికి సరిపడా కూర కానీ పప్పు కానీ ఆకుకూరలు కానీ ఇట్లాంటివి తీసుకోవడం ద్వారా అడిషనల్ న్యూట్రియంట్స్ అనేవి కూడా మనకి చేరతాయి. కాబట్టి మిల్లెట్స్ తీసుకున్నప్పుడు మనకి బెనిఫిట్ ఉంటుంది. అయితే ఓన్లీ థింగ్ ఇక్కడ మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సింది, మిల్లెట్స్ హెల్దీ అనేది అన్పాలిష్డ్ కానీ మినిమల్లీ పాలిష్డ్ మిల్లెట్స్ కానీ తీసుకున్నప్పుడు మాత్రమే. బాగా పాలిష్ చేసి వాటిని కూడా రైస్ లాగా తయారు చేసిన తర్వాత దాంట్లో మనకి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉండవు. అట్లాగే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే బాగా పాలిష్ చేసినటువంటి మిల్లెట్స్ కానీ మిల్లెట్ పౌడర్తో స్నాక్స్ తయారు చేసి అది కూడా హెల్దీనే అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు బియ్యపిండి కానీ శనగపిండి కానీ ఇట్లాంటి వాటితో చేసినటువంటివో లేకపోతే మైదాతో చేసినటువంటి బేకరీ ఐటమ్సో, ఈ ఫ్రైడ్ ఫుడ్ కానీ వీటన్నిటిలో మీరు మిల్లెట్ పిండి రీప్లేస్ చేసినందు మూలాన అవేమి హెల్దీ అయిపోవు. మిల్లెట్స్ హెల్దీ అంటే మీరు రైస్కి సప్లిమెంట్గా, అంటే రైస్కి రీప్లేస్మెంట్ కింద మిల్లెట్ వాడినప్పుడు మనకు అది హెల్దీ. అంతే తప్ప పిండి వంటలన్నీ కూడా మిల్లెట్స్తో చేసుకుంటే అది మనకి హెల్దీ కాదు. ఆ పిండి వంటలన్నీ మళ్ళీ నూనెలో వేయించడం కానీ దానికి తోడు ఏదైనా తీపి పదార్థం దాంతో మిక్స్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేసినప్పుడు ఇవి డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాదండి, ఎవరికి కూడా హెల్దీ కాదు. సో మిల్లెట్స్ వాడుతూ ఉన్నప్పుడు కేవలం వాటి నుంచి మనకి హెల్త్ బెనిఫిట్స్ వచ్చేలాగానే మాత్రమే యూజ్ చేయండి. అండ్ ఇన్ సమ్ కేసెస్ మనం మిల్లెట్స్ తీసుకుంటే కొన్ని ఏదో అరగట్లేదనో లేకపోతే ఎక్కువ సార్లు మోషన్ అవుతుందనో లేకపోతే కాన్స్టిపేషన్ వస్తుందనో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా చెప్తూ ఉంటారండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ఎంత సడన్గా ఈ మార్పు చేసుకున్నాము అనే దాన్ని బట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే సరైన విధంగా మార్చుకున్నామా లేదా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిల్లెట్స్ తీసుకున్నప్పుడు నీళ్లు తక్కువ తాగారనుకోండి, బాగా తక్కువ తాగినప్పుడు మిల్లెట్స్లో మినరల్ కంటెంట్ ఎక్కువ ఉండటము, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం మూలాన మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటే కొంతమందికి ఆ ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఇప్పటిదాకా అలవాటు లేకపోవడం మూలాన ఎక్కువ సార్లు మోషన్ అయ్యేటువంటి అవకాశము, బ్లోటింగ్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఎప్పుడూ కూడా మనము ఏదైనా మార్పు చేసుకుందాం అనుకున్నప్పుడు నిన్నటి దాకా చేసేది సడన్గా ఆపేసి 100% ఈ రోజు నుంచి మార్పు చేసుకోవటం అని కాకుండా
ఆ మార్పు గ్రాడ్యువల్గా, ఒకవేళ మీరు వైట్ రైస్ తింటూ ఉన్న వాళ్ళైతే కనుక ఆ రైస్ 75% ఉంచి మిల్లెట్స్ ఒక 25% యాడ్ చేసుకొని అట్లా గ్రాడ్యువల్గా ఒక నెల టైం తీసుకొని వారానికి ఈ మిల్లెట్స్ వంతు పెంచుకుంటూ ఒక నెల 2 నెలల తర్వాత పూర్తిగా మిల్లెట్స్కి కన్వర్ట్ అయినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే రోజులో ఏ టైంలో మిల్లెట్స్ తీసుకుంటే అరుగుతాయి, ఏ టైంలో తీసుకుంటే అరగవు, ఇలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. టైమింగ్తో సంబంధం లేదండి, ఏ టైంలో అయినా తీసుకోవచ్చు, కానీ పోర్షన్ సైజ్ అనేది లిమిటెడ్గా ఉండాలి. అట్లాగే దానికి తగ్గట్టు వాటర్ తీసుకోవాలి. అండ్ బెడ్ టైంకి కనీసం 2 నుంచి 3 గంటల ముందుగానే డిన్నర్ అనేది ఫినిష్ చేయాలి. ఇవి చేయనప్పుడు మాత్రమే మనకి మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే గ్రాడ్యువల్లీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. మెయిన్లీ మనకి సడన్గా కొత్త అలవాటు చేసినప్పుడు మన బాడీ రెస్పాన్స్ అది. సో ఒకసారి తినగానే బ్లోటింగ్ అవుతుందనో కాన్స్టిపేషన్ వస్తుందనో పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి. కొంత ఓపిక పడితే ఒక 15 రోజుల్లో అంతా సెట్ అయిపోతుంది, నార్మల్సీ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మిల్లెట్స్ బెనిఫిట్ ఉండేలాగా మనం ఈ లైఫ్ స్టైల్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు.